పందెం కోళ్ళు 2025 సంవత్సరం సంక్రాంతికి బరిలోకి దిగుతున్నాయి. ఇందులో గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అవుతుండగా డాకు మహారాజ్ 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగకి వస్తున్నాం అని చెప్పేసి వెంకీ మామ సినిమా కూడా రిలీజ్ అవుతాం. ఈ 3 సినిమాలు ఇప్పుడు ఏది ప్రపంచం సృష్టిస్తుంది అని చెప్పి ఒక ఆలోచన కనుక చేసినట్టయితే చాలామంది భావిస్తుంది ఏంటంటే గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ ఈ రెండు కూడా సెన్సేషన్ హిట్స్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ లో ప్రొఫైల్లో ఉన్నటువంటి సినిమా కూడా ఒకసారి అద్భుతమైన విజయం సాధించవచ్చు. సంక్రాంతికి పండుగకు వస్తున్నాం. ఇక్కడ వెంకీని కనుక చూసుకుంటే అనిల్ రావుపూడి దీనికి డైరెక్షన్. అనిల్ రావుపూడి డైరెక్షన్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి ఉండదు. డైరెక్ట్స్ కానీ పంచులు కానీ హాస్యం కానీ కామెడీ టైమింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వెంకటేష్ కామెడీ బాగా చేయగలడు, సీరియస్ రోల్స్ బాగా చేయగలడు. ముఖ్యంగా స్వామి బాబు తరహా నటన ఇందులో కనబడుతుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ని బాగా పండించగలడు. కాబట్టి ఈ సినిమా కూడా మనం తక్కువ అంచనా వేసే పరిస్థితిలో లేదు. అయితే ఇప్పుడు 10వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి గేమ్ చేంజర్ మొత్తం అన్ని థియేటర్స్లో కూడా అదే ఉంటుంది. అంటే ఇంకే సినిమాకి వెళ్ళినా కూడా గేమ్ చేంజరే. తర్వాత 12వ తారీఖు వచ్చేటువంటి డాకు మహారాజు కొన్ని థియేటర్స్ని షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత వెంకీ మామ సినిమా కూడా అదే తరహాలో ఆక్యుపై చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు థియేటర్స్ అకామిడేట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, గతంలో కూడా ఇలా రిలీజ్ అయ్యాయా ఎక్కువ మంది అంటే అయ్యే. 1980 సంవత్సరంలో అప్పుడు అగ్రతారులంతా కూడా సంక్రాంతి పండుగ బరిలోనే దిగారు. ఎన్టీ రామారావు కనుక చూసుకుంటే ఛాలెంజ్ రాముడు ఆ సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతి పండుగకి మంచి కలెక్షన్లు కొలగొట్టింది. తర్వాత దాని రన్ను తగ్గిపోయింది. కానీ అద్భుత విజయమే అనుకోవాలి. మరి అక్కినేని నాగేశ్వరరావు ఏడంతస్తుల మేడ సంక్రాంతి పండుగ రిలీజ్ అయ్యి అది కూడా మంచి విజయం సాధించింది. అప్పటికి మంచి పోటీ పడుతున్నటువంటి ఎన్టీ రామారావుతో కృష్ణది భలే కృష్ణ అంటే సినిమా రిలీజ్ అయింది. దీనికి కె రాఘవేంద్రరావు డైరెక్టర్ అండ్ ఓన్ ప్రొడక్షన్స్ కూడా. కానీ ఇది అనూహ్యంగా ఆ పందెంలో వెనకబడింది. సక్సెస్ పెద్ద సాధించలేకపోయింది. స్వామి బాబు నటించినటువంటి దేవుడి మావయ్య కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా కూడా అప్పుడు పెద్ద విజయం సాధించలేదు. అలాగే కృష్ణరాజు శివమెత్తిన సత్యం సినిమా వచ్చింది. ఇందులో డ్యూయల్, కానీ ఆ సినిమా మాత్రం అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఇది పోటీ పడినటువంటి 80 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అంతమంది ఏకాగ్రతన వాళ్ళు హీరోలు రావటం అనేది అదే ఫస్ట్ టైం. మరి ఈరోజు కనుక 3 రామ్ చరణ్ కనుక ఈ సినిమా కనుక చూసుకుంటే మొత్తం 2 నిమిషాల 45 సెకండ్లు ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా కూడా 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ సినిమాని 3 గంటల పాటు కుదించారు. కానీ దిల్ రాజు పట్టుబట్టి దాన్ని క్రిస్ప్గా ఎడిటింగ్ చేయడం జరిగింది. ఈ 2 hours 45 minutes ఉత్కంఠ భరితంగా సినిమా నడుస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. 5 పాటలకి అయిన ఖర్చు 96 లక్షలు. అదే ఒక సినిమాలో అయితే 1,00,000 ఎలక్ట్రికల్ బల్బుల్ని వాడినట్టు చెప్తున్నారు. అలాగే ఇంకొక పార్ట్లో 3D ఎఫెక్ట్ కనబడుతోంది. 3D ఎఫెక్ట్ అంటే 3D ఎఫెక్ట్ కాదు, ఆ సెట్ 3Dలో ఉంటుంది. అలాగే శంకర్ దీనికి డైరెక్షన్. శంకర్కి ఉన్న ప్రతిభ ఏంటంటే ఏదో ఒక సమస్య కనుక ఎత్తుకుంటే ఆ సమస్యని చివరి వరకు కూడా కంటిన్యూ చేస్తాడు. అపరిచితుడు సినిమా కనుక చూస్తే అంటే ఒక అవినీతి ఎలాగుంటుంది, ఎలా పరీక్ష చేయాలని చెప్పి ఆ సినిమాలో చూపించడం జరుగుతుంది. జెంటిల్మ్యాన్ సినిమాకి వచ్చేప్పటికి రిజర్వేషన్స్ దీని మీద కూడా అద్భుతంగా ఆ సినిమా రన్ అవుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ చివరి వరకు కూడా రన్ చేస్తాడు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. అలాగే కనుక చూసుకుంటే ఒక పొలిటికల్కి ఎదిరించేటువంటి క్యారెక్టర్ కూడా ఇందులో కనపడుతోంది. అయితే ఈ క్యారెక్టర్స్ కనుక చూసుకుంటే ఒక తండ్రి కొడుకు ఉన్నాడా, లేకపోతే ఒక తండ్రి 2 కొడుకులు ఉన్నారా, ఇవేమి ప్రజలకి అర్థం కాని స్థితిలో ఉంది. అంటే అంతకుముందు రివీల్ చేయట్లా. అలాగే మనం డాకు మహారాజు కనుక చూసుకుంటే ఒకతనేమో డాకు, అతను మహారాజుగా ఆ ఊళ్ళో అందరికీ కూడా ముందుంటాడు. మరొక క్యారెక్టర్ చూసుకుంటే ఒక చిన్నపిల్లకి సంరక్షకుగా కనబడుతున్నాడు. ఇది కూడా డ్యూయల్ రోలా లేకపోతే సింగిల్ రోలా, సింగిల్ రోలే డ్యూయల్ రోల్గా కనిపిస్తుందా, ఈ డౌట్ కూడా ప్రేక్షకులకు వస్తుంది. వీటన్నిటిని మనం ఒకసారి మన పాత సినిమాలు కనుక చూసుకుంటే మానవుడు దానవుడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అందులో స్వామి బాబు చివరి వరకు కూడా 2 క్యారెక్టర్గా కనబడతాడు. కానీ చివరికి తెలియదు ఏంటంటే ఒకడే
ఒకటే 2 క్యారెక్టర్లుగా చూపిస్తారు ఆ సినిమాలో. అలాగే గజదొంగ సినిమా కనుక చూసుకుంటే అక్కడ కూడా డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి ఇద్దరు కనబడుతుంటారు. చాలామంది అనుకునేది అంటే వాళ్ళు ఒక్కళ్ళే అనుకుంటారు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళిద్దరిని. ఇది స్క్రీన్ ప్లేలో ఉండేటువంటి ఒక చమక్కు. కాబట్టి ఇదే పద్ధతి ఇప్పుడు 2 కూడా ఫాలో అవుతున్నారు. డాకు మహారాజ్కి బాబీ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. గేమ్ చేంజర్ వచ్చేప్పటికి శంకర్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. అలాగే ఈ గేమ్ చేంజర్లో సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉదంతం ఉందని చెప్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఉదంతం 20 మినిట్స్ ఉత్కంఠ భరితంగా ఉంటుందని కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. శంకర్ మెయిన్ సిద్ధార్థ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అతను బ్రహ్మాండంగా తీస్తాడు. కాబట్టి ఇందులో రామ్ చరణ్ ఒక కొత్త గెటప్లో కనపడుతున్నాడు. కొత్త రకమైనటువంటి వైవిధ్యమైనటువంటి పాత్ర వేస్తున్నాడు. ముఖ్యంగా పొలిటికల్ సెటైర్ అయినటువంటి క్యారెక్టర్లో కూడా ఇది నటించడం జరుగుతుందని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే పాత్రను అవపోసన పడతాడు. మగధీరుడు సినిమా చూసుకుంటే మగధీర, అందులో అతను చేసినటువంటి క్యారెక్టర్ ఎంత పీక్కి తీసుకెళ్ళని అందరికీ తెలుసు. అలాగే రంగస్థలంలో అతని అభినయం అతని గురించి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి గేమ్ చేంజర్ ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్ని ఒక కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా శంకర్ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మౌనంగా సింప్లిసిటీగా తన మారిన మనిషి అని చెప్పుకున్నాడు. శంకర్ని ఎప్పుడు కూడా మనం అండర్ఎస్టిమేట్ చేయడానికి వీలుండదు. శంకర్కి ఉన్న పద్ధతి ఏంటంటే లాస్ట్ 30-40 మినిట్స్ మొత్తం కథను మార్చేస్తాడు. కథ వేగం మారుస్తాడు, కథ గమనాన్ని మారుస్తాడు, ఎక్కడ ఊహించిన అన్ప్రెడిక్టబుల్గా వెళ్తాడు. నాకు తెలిసినంత వరకు గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ స్టోరీ. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలోనే ఉంటుంది. మరి ఒక పక్క డాకు మహారాజు దబిడి సాంగ్ ఈరోజు అందరూ చూసినప్పుడు బాలకృష్ణ ఈ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి ఒక వివాదం అయితే తలెత్తింది. అయితే ఇది బాలకృష్ణకే కాదు, గతంలో కూడా మన హీరోలు చేసినటువంటి కొన్ని వివాదాల్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా కనుక చూసుకుంటే అల్లుడా మజాకా ఈ సినిమా కనుక చిరంజీవి నటించింది అల్లుడి కింద, అత్త కింద నటించింది మా లక్ష్మి. అలాగే 2 కూతుళ్ళు రంభ రామకృష్ణ, వీళ్ళందరికీ కలిపి ఒక పాట ఉంది. అందులో అత్తగారుగా నటించేటువంటి లక్ష్మి చాలా మోడర్న్ డ్రెస్ చేస్తుంది. ఒక పెద్ద గౌన్ ఉంటుంది, ఆ గౌన్కి కటింగ్ పెట్టి దాదాపు త్వరలో కనపడేట్టుగా ప్రదర్శిస్తూ ఆ పాటలో నటించడం జరుగుతుంది. ఇది ఆ రోజు మహిళా సంఘాలంతా కూడా చాలా విమర్శనాత్మకంగా ఒక అత్త ఒక అల్లుడితో ఇలాంటి డ్రెస్అప్ వేసుకొని డ్యాన్స్ చేస్తుందా అని చెప్పి విమర్శలు చేశారు. కుటుంబం చూసిన వాళ్ళు కూడా చాలామంది ఇది మరీ పలకలుగా ఉందని భావించారు. కొన్ని సీన్స్ కూడా అందులో అభ్యంతరకరంగా ఉందని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. అప్పట్లో కొంత నెగటివ్ అనేది చిరంజీవి మీద పడింది. సినిమా అయితే మంచి హిట్ అయింది, డబ్బులు వచ్చాయి, కానీ ఆ నెగటివ్ అనేది చిరంజీవికి ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి వచ్చినప్పుడు ఆటాకే నడుస్తుంది. అదే ఎన్టీ రామారావు కసిగా ఉంది అని చెప్పి పాట చేసినప్పుడు కూడా ఆ రోజు ప్రేక్షకులు అంతా అనుకున్నది ఏంటంటే ఒక రాముడు కృష్ణుడు గెటప్ వేసినటువంటి ఎన్టీ రామారావు ఇలాంటి పాటలు చేయటం ఏంటి అని చెప్పి అనుకున్నారు. కానీ దానికి పూర్తిగా ఇంకా పరాకాష్ఠకి వెళ్ళింది ఏంటంటే యమగోళ సినిమాలో చిలక కొట్టుడు కొడితే చిన్నదాన అన్న పాట, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అది కూడా చాలా వల్గారిటీ ఉంది అని చెప్పి ఆ రోజుల్లో చాలామంది చెప్పుకునేవాళ్ళు. కాకపోతే ఎన్టీ రామారావు అప్పుడు ఆలోచించింది ఏంటంటే కొత్త తరం, కొత్త యువతరం వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా వెళ్ళాలని చెప్పి ఆ రోజు ఆ డ్యాన్స్ చేశానని చెప్పుకున్నారు. ఇప్పుడు దబిడి సాంగ్ కూడా కనుక చూసుకుంటే యాక్చువల్గా శేఖర్ మాస్టర్ ఇది చేయవలసిన అవసరం లేదు. ఒక చిన్నపిల్ల చేత ఒక యాక్టివిటీ చేయించి ఆ అమ్మాయి బాలకృష్ణ వైపు ఇందులో చూసింది ఊర్వశి రౌతర్, ఈవిడ ఇందులో చాలా గ్రాఫ్ క్యారెక్టర్గానే కనబడింది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు హిందూపురం నుంచి 3 సార్లు మరి ఎలక్ట్ కావడం జరిగింది. పైగా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఆయన రన్ చేస్తున్నారు. చాలా చారిటీ యాక్టివిటీస్లో కూడా బాలకృష్ణ ఉన్నారు. ఈ సినిమా సాంగ్ని సాధ్యమైనంత వరకు కానీ వాలంటీర్గా తీస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు కనుక చూస్తే బాలకృష్ణకి ఒక అలవాటు ఉంది, సెంటిమెంట్ కనుక సినిమాకు ఉంటే బాలకృష్ణ ఆపేది ఎవరు లేరు. మన మంగమ్మ గారి మనవడు కనుక తీసుకుంటే ఒక
అమ్మమ్మ మా అమ్మ వీళ్ళ మాట జవదాటని వ్యక్తిగా అతను చేసే సెంటిమెంట్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. భానుమతి అద్భుతమైన నటన కూడా అందులో కనపడుతుంది. ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే ముద్దుల మావయ్య చెల్లెలి సెంటిమెంట్తో రెచ్చిపోయాడు బాలకృష్ణ. అది రికార్డుల మీద రికార్డులు. అలాగే నరసింహనాయుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సమాజానికి తారపోస్తే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పి ప్రజలకు చూపించాడు బాలకృష్ణ. సమరసింహారెడ్డి కనుక చూసుకుంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ అంటే ఒక తన గురించి చనిపోయినటువంటి ఒక వ్యక్తి కుటుంబాన్ని కాపాడటం గురించి ఏ హంగులు లేకుండా వెళ్ళినటువంటి సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఆ రోజు ప్రజల్ని కట్టిపడేసింది. సేమ్ అలాంటి ఫ్లాష్ బ్యాకే ఈరోజు డాకు మహారాజులో కూడా ఉండబోతోందా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇందులో బాబీ డైరెక్షన్ కూడా మనం అంచనా వేయడానికి వీల్లేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ రెండు దర్శకులు కనుక చూసుకుంటే గేమ్ చేంజర్కి శంకర్ తమిళనాడులో మంచి మార్కెట్ ఉంది. శంకర్ ఏ సినిమా అయినా సరే తమిళనాడులో చూస్తారు. ఆ విధంగా చూసుకుంటే రామ్ చరణ్కి మరి అక్కడ తమిళనాడులో బ్రహ్మాండమైన వసూలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకుంటే రామ్ చరణ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అలాగే హిందీ బెల్ట్ మెయిన్. ఈ హిందీ బెల్ట్లో ఎంత కొల్లగట్టగలడు అని కనుక చూసుకుంటే ఈ సినిమాకి బడ్జెట్ మినిమం వాళ్ళు చూసుకున్న 500 బ్రేక్ ఈవెన్ పాయింట్, 600 కోట్లు కనుక వస్తే వాళ్ళ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయినట్టే. ఖచ్చితంగా ఈ పండగ సీజన్లో మరి అద్భుతమైన రికార్డులు రామ్ చరణ్ సాధిస్తాడని చెప్పడంలో కూడా అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ముఖ్యంగా దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మరి వాళ్ళకి సంబంధించిన ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో కూడా 2 యువకులు మరణించారు. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సహాయం కూడా ప్రకటించి తన మానవతాన్ని చాటుకున్నాడు దిల్ రాజు. సంజయ్ థియేటర్ ఉదంతం ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఈ సినిమా మీద చూపిస్తున్నాడు. అలాగే మొట్టమొదటి రామానాయుడు ప్రొడక్షన్లో ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలాగుండి చూసుకునేవారో దిల్ రాజు శంకర్కి సంబంధించిన ఏ విషయాల్లో ప్రతి చోట తానే వెనకాలండి ముందుకు నడిపించాడు. అలాగే ఖర్చు విషయంలో కూడా వెనకాడలేదు. విజువల్ వండర్. ఈరోజు సినిమా థియేటర్కి రావాలి అంటే ఏదో ఆషామాషిగా సినిమా తీసిస్తే కుదరదు. విజువల్స్ వండర్స్ ఉంటేనే అది ఆ సినిమా చూడటానికి వస్తారు. మరి 2 నిమిషాల 45 సెకండ్ల ట్రైలర్ చూసినటువంటి గేమ్ చేంజర్ విజువల్ వండర్గా కనబడుతుంది. మరి డాకు మహారాజ్ కనుక చూసుకుంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయినట్టు అతి కొద్ది కాలంలోనే ప్రజల మనసుని చూరగొట్టింది. ఒక పక్క ఒక చిన్న పిల్లకి సంరక్షణగా కనిపించేటువంటి నానాజీ క్యారెక్టర్లో బాలకృష్ణ ఒదిగి తన అద్భుతమైన ప్రతిభను చూపిస్తే డాకు మహారాజుగా విశృంఖలంగా విజృంభించి మరి అద్భుతమైన రీతిలోకి వెళ్ళినటువంటి సన్నివేశం అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే గేమ్ చేంజర్లో విలన్ సూర్య పర్ఫార్మెన్స్ అద్భుతంగా చూపించాడని అంటున్నారు. విలనిజాన్ని టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ డాకు మహారాజు సినిమాకి వచ్చేప్పటికి బాబీ డియోల్ ఇందులో విలన్గా నటించాడు. బాబీ డియోల్ విలనిజం అంటే అలా ఇలా ఉండదు, మొత్తం షేక్ చేసి పారేస్తుంది. ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ కావాలంటే విలనిజం చాలా బాగుండాలి. విలనిజం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అప్పుడు హీరో ఎలివేషన్ బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మన గేమ్ చేంజర్లో అదే పద్ధతి కనబడుతుంది. డాకు మహారాజులో కూడా మెయిన్ విలనిజం కనబడుతుంది. విజువల్ వండర్స్ కూడా బాలకృష్ణ సినిమాలో విజువల్ వండర్స్ కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు కనుక చూసుకుంటే ఒళ్ళు జలధరించేట్టుగా కూడా చెప్తున్నారు. ట్రైలర్లో మనకు అదే కనబడుతుంది. కాబట్టి ఈ 2 సినిమాలు అద్భుతమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. అయితే ఇక్కడ మరి వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఇది పూర్తిగా రిలాక్సేషన్. ఏంటంటే నవ్వులు పువ్వులు పువ్వించేటువంటి పాత్ర. డైలాగ్స్ కనుక మనం చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, సంక్రాంతి పండగ, ఇక్కడికి అల్లుళ్ళు వస్తారు, కోడళ్ళు వస్తారు, కూతుళ్ళు వస్తారు, అందరూ కలిసి సన్నివేశాలు ఉండే సందర్భంలో వాళ్ళు ఒక హాస్యాన్ని కోరుకుంటారు. ఆ హాస్యం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 సినిమాలు కూడా అద్భుత విజయం సాధిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం కాదు, సాధించాలి కూడా. ఎందుకంటే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా వెళ్ళింది, అద్భుతమైన రికార్డు సృష్టిస్తోంది. కాబట్టి మరిన్ని మంచి సినిమాలు రావాలంటే, మన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే ఈ 3 సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
వాళ్ళ కోరిక నిజం అవ్వాలని కూడా మనం ఆశిద్దాం.